ఆమె రంగంలోకి దిగకముందే నాయకులు వణికిపోతున్నారట. ఎందుకంటే ఆమెకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఆమె ఎవరో కాదు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్. గాంధీ భవన్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఆమె పనితీరు గురించి విస్తృతంగా చర్చ జరుగుతుండటానికి కారణం ఏంటి? ఆమె హైదరాబాద్లో కాలు పెట్టకుండానే కాంగ్రెస్ నేతల్ని పరుగులు పెట్టిస్తున్నారనే వార్తల వెనుక నిజం ఎంత? ఆమెతో జర జాగ్రత్తగా ఉండాలి అని కాంగ్రెస్ నేతలు ఎందుకు అనుకుంటున్నారు? ఈమె పేరు మీనాక్షి నటరాజన్. ఢిల్లీ పెద్దల తరపున తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమితులైన లీడర్. అంటే ఏఐసీసీకి తెలంగాణ కాంగ్రెస్ కు మధ్యన వారధి లాంటి వారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ నాయకురాలు మొదటి నుంచి కాంగ్రెస్ నే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారు. ముక్కుసూటిగా వెళతారని, అవినీతికి ఆమడ దూరమని ఈమెకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. సాదాసీదాగా ప్రజలతో కలిసిపోయి అత్యంత సామాన్యంగా కనిపించే మీనాక్షి నటరాజన్ వర్కింగ్ స్టైల్ పై గాంధీ భవన్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఫోటోలకు ఫోజులిచ్చి పబ్లిసిటీ చేసుకుని ఆ తరువాత అసలు పని మర్చిపోయే నాయకులకు ఇక ముందు ఇబ్బందేనని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే అలాంటి వారిని మీనాక్షి నటరాజన్ వెంటనే గుర్తించి దూరం పెడతారట. ఎవరైతే చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేస్తారో, క్షేత్రస్థాయిలో కష్టపడతారో వారినే ఆమె ప్రోత్సహిస్తారని, పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి ఇక మీదట కష్టమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. సరైన నేతనే ఇన్ఛార్జిగా పెట్టారని, ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచిదేనని సీనియర్ నేతలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించకముందే ఆమె పేరు గాంధీ భవన్లలో మారుమోగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడిందనే అభిప్రాయం మొన్నటిదాకా వినిపించింది. ఆ విషయం తెలియగానే కార్యాచరణలోకి దిగిన మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలందరితో మాట్లాడినట్టు సమాచారం. ఆ వెంటనే సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గర నుంచి మండల స్థాయి దాకా నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరిగెత్తి పనిచేయడం మొదలుపెట్టారట. గత 3-4 రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలలోనే ఉంటూ పూర్తి ఫోకస్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే పెట్టడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. అంతేకాదు, మహేష్ కుమార్ గౌడ్ మరో అడుగు ముందుకేసి పలువురు పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ కూడా నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారట. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ప్రతి 50 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేలా పనిచేయాలని ఆదేశించారట. హైదరాబాద్ కు రాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి నాయకులతో పని చేయిస్తున్న మీనాక్షి నటరాజన్ అప్పుడే పని రాక్షసి అనే పేరు కూడా సంపాదించేసుకున్నారు. ఎక్కడో ఉండి తమతో పని చేయిస్తున్న ఆమె ఇక హైదరాబాదుకు వచ్చి ఇక్కడే ఉండి కార్యాచరణలోకి దిగితే అప్పుడు పార్టీ బలపడడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఆమె వర్కింగ్ స్టైల్ గురించి తెలుసుకున్న కొత్త పాత నేతలు తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ముందు ముందు తప్పకుండా ప్రాధాన్యత లభిస్తుందనే టాక్ ఒకటి గాంధీ భవన్ లో గట్టిగా వినిపిస్తోంది. పని చెయ్యని నేతలకు, పార్టీలో ఉంటూ పక్క పార్టీల కోసం పనిచేసే వారికి ఇక ముందు చుక్కలు కనబడతాయని మీనాక్షి నటరాజన్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ తెచ్చారనే చెప్పవచ్చు. వివిధ రకాల రాజకీయ వ్యూహాలకు, కుట్రలకు నిలయమైన తెలంగాణ కాంగ్రెస్ పై ఆమె ఎలాంటి ముద్ర వేస్తుందో కాలమే సమాధానం చెబుతుంది.